నర్సరావుపేటలో రంజాన్ సందర్భంగా సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ గ్రూప్ డైరెక్టర్ షేక్ షరీఫ్ మాట్లాడుతూ తమ కుటుంబం గత 40 ఏళ్లుగా సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. తమ తాత షేక్ దాదాసాహెబ్ ప్రారంభించిన సేవా సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగించడం గర్వంగా ఉందన్నారు. నమస్కారం. మరి 40 సంవత్సరాలుగా మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కోడెల శివరాం గారు, మా కుటుంబ సభ్యులు. గతంలో మరి పెద్దసారి కూడా వచ్చి మాకు ఇలానే సహాయ సహకారాలు అందించి మా కార్యక్రమంలో ప్రతి దాంట్లో కూడా పాల్గొని మా కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళు. అదే కొనసాగింపుగా మరి వారి బిడ్డ కోడెల శివరాం గారు ఈరోజు వచ్చి ఈ పేదవాళ్ళందరికీ కూడా నిత్య సరుకులు, మరి సేమియా, గోధుమ పిండి, పంచదార, ఆయిల్, నెయ్యి ఇలా అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో కూడా పండగ చేసుకోవాలని మరి జకాత్ రూపంలో వీళ్ళందరికీ ఇస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు, మరి కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివరాం గారికి మరియు మా అందరి కుటుంబ సభ్యులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాజీ మున్సిపల్ చైర్మన్ మీరావళి గారు, వారి కుమారులు షరీఫ్ గారు, అందరు కుటుంబ సభ్యులు అందరూ కలిసి పవిత్రమైన రంజాన్ మాసంలో మనం సంపాదించిన దానిలో మన కోసం నిలబడ్డవారు, మనకు అండగా నిలబడిన వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని ఒక మంచి ఉద్దేశంతో సంపాదించిన దానిలో కొంత భాగాన్ని పేదవాళ్ళందరూ కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ జరుపుకోవడానికి రంజాన్ తోఫా రూపంలో ఇస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనలు. ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మా తాతగారు కీర్తిశేషులు దాదాసాహెబ్ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రంజాన్ తోఫాని మా ముస్లిం సోదరులందరికీ అందజేయడం జరిగింది. ఈ విధంగా మా తాతగారు 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని మేము కొనసాగింపుగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎందుకంటే ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ రంజాన్ తోఫాని ఇస్తున్నాము. అలాగే మా రోటరీ క్లబ్ నర్సరావుపేట ద్వారా కూడా ఈ ముస్లిం సోదరులందరికీ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.